లంచ్ బాక్స్లోకి సింపుల్గా అయిపోయే రెసిపీ. చాలా తొందరగా అయిపోతే వండడం కూడా చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కుకింగ్ ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, స్టార్ అనాసు, చెక్క, లవంగాలు, జాపత్రి, మిరియాలు, ఇవన్నీ ఇలాచి ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. మంచి అరోమా వస్తుంది. ఇట్లా ఒక 2 నిమిషాలు వేగనిచ్చాక ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను, చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకోవాలి. నేను ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఈ రైస్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్, ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి మంచిగా సెట్ అవుతుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. తర్వాత 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని టమాటాలని మగ్గేదాకా ఉడికించుకోవాలి. మెత్తగా మగ్గిపోవాలి టమాటాలు. ఇట్లా కొంచెం టమాటాలు మగ్గగానే ఒక 2-3 టమాటాలు పేస్ట్ చేసి వేసుకోవాలి. మంచిగా గ్రేవీగా చాలా బాగుంటుంది రైస్కి. ఈ టమాటా పేస్ట్ వేసుకున్నాక ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటాలు కట్ చేసి ఎందుకు వేసుకున్నానంటే తింటుంటే అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా బాగుంటుందని వేసుకున్నాను. ఇట్లా ఒక 5 నిమిషాలు, 3 నిమిషాల నుండి 5 నిమిషాల దాకా టమాటా పేస్ట్ ఉడికాక చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. పుదీనా, కొత్తిమీర 2 నిమిషాలు వేగాక సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి పెడితే. ఇట్లా 2 నిమిషాలు ఉడికాక నీళ్లు పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. పోసుకొని 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా కడుక్కొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాను. ఇంట్లో బియ్యమే వాడుతున్నాను నేను. అవసరమైతే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ ఉమ్మగిలినాక మూత తీయాలి, ప్రెషర్ అంతా పోయాక. అంతే, ఎంతో సింపుల్గా కుష్కా రైస్ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ.